హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు అనేది కోరుతుంది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అయితే చూడండి, మనం నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఏంటంటే హిందీలో ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, ఇక్కడ ట్రేడ్ల విషయానికి వస్తే ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఐటీఐకి సంబంధించి ఫిట్టర్ ఎస్సీకి 16, ఎస్టీకి 8, ఓబీసీకి 29, అన్రిజర్వ్డ్కి 54, టోటల్గా చూసుకుంటే 107 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కార్పెంటర్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీకి ఏ విధమైన పోస్టులు లేవు, ఓబీసీకి 1 పోస్ట్ ఉంది. అదేవిధంగా మనకి అన్రిజర్వ్డ్కి 2 పోస్టులు, టోటల్గా 3 చెప్పడం జరుగుతుంది. పెయింటర్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 2, జనరల్ వారికి 3, టోటల్గా చూసుకుంటే 7 పోస్టులు ఉన్నాయి. మెషినిస్ట్లో ఎస్సీకి 10, ఎస్టీకి 5, ఓబీసీకి 18, అన్రిజర్వ్డ్ వారికి 34, టోటల్గా 67 పోస్టులు ఉన్నాయి. వెల్డర్ 7 పోస్టులు ఉన్నాయి ఎస్సీ వారికి, ఎస్టీ వారికి 3, ఓబీసీకి 12, అన్రిజర్వ్డ్కి 23, టోటల్గా 45 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ పోస్టులకి సంబంధించి ఎస్సీకి 11, ఎస్టీకి 5, ఓబీసీకి 19, జనరల్ వారికి 36, టోటల్గా చూసుకుంటే 71 పోస్టులు ఉన్నాయి. మనకి చూడండి, ఇక్కడ టోటల్గా ఈ పోస్టులు వచ్చేసి 300గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ ఐటీఐకి సంబంధించి ఫిట్టర్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి ఎస్సీ వారికి, ఎస్టీ వారికి 2, ఓబీసీకి 8, మనకి అన్రిజర్వ్డ్ వారికి అయితే 15, టోటల్గా 30 ఉన్నాయి. కార్పెంటర్, పెయింటర్ పోస్టులు ఏమీ కూడా లేవు. మెషినిస్ట్ పోస్టుల విషయానికి వస్తే ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 4, అన్రిజర్వ్డ్ వారికి మనకి ఏంటంటే 8 పోస్టులు ఉన్నాయి, టోటల్గా చూసుకుంటే 15. వెల్డర్ విషయానికి వస్తే ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 3, అన్రిజర్వ్డ్ వారికి 5, టోటల్గా చూసుకుంటే 11 పోస్టులు ఉన్నవి. ఎలక్ట్రీషియన్కి సంబంధించి మనకి ఎస్సీ వారికి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 5, అన్రిజర్వ్డ్ వారికి 9, టోటల్గా 18 పోస్టులు ఉన్నవి. మొత్తం ఏంటంటే ఇవి 74 పోస్టులుగా చెప్పుకోవచ్చు. ఇలా ఈ పోస్టులన్నీ కలిపి మనకి ఎంత ఉన్నాయంటే 375 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే చూడండి, ఈ పోస్టులకు సంబంధించి అర్హతల విషయానికి వస్తే 10వ తరగతి ఐటీఐ ఇంటర్ ఉత్తీర్ణత అని మనకి చెప్పడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే నాన్ ఐటీఐ అభ్యర్థులకు 15 నుంచి 22 ఏళ్ళు, ఐటీఐలకు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము అనేది మనకి 100 రూపాయల వరకు కూడా దరఖాస్తు రుసుము అనేది ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి 09/11/2018. మీరు చూడవలసినటువంటి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని, ఈ రెండింటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఓకే, అయితే ఈ పోస్టుల గురించి కనుక మనం కొంచెం నెగిటివ్గా చెప్పుకుంటే చాలా వరకు పోస్టులకి ఏంటంటే ఐటీఐ అనేది అడగడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఈ పోస్టులకి కనుక మనం అప్లై చేసుకుని ఒకవేళ మనకి జాబ్ అనేది వస్తే మనకి లోకల్లో ఏమీ ఉండదు. జాబ్ అనేది వారణాసిలో జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైతే సరైనటువంటి క్వాలిఫికేషన్, సరైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుందో వారు అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరొకటి ఏంటంటే దీంట్లో నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఇవి అప్రెంటిస్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రతిరోజు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.